ఆయన కృప లేకపోతే మనము నిలవజాలము. కాబట్టి నీ కృప లేనిచో ఒక క్షణమైన నేను నిలవజాలని పాడుతూ ఆయన నామమును మేము పాడతాం. ప్రతి ఒక్కరం చప్పట్లు కొడుతూ ఉత్సవంగా పాడదాం. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నేను నిలవజాలను ప్రభు. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నేను నిలవజాలను ప్రభు. ఆయన మన పాపము బాపటానికి, మన శాపాన్ని మాపటానికి మన నిమిత్తమై ఆయన సిలువలో వేలాడాడు కనుక ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించితివో దేవా పాడుతూ ఆయన నామమును మేము ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. Baba
నాలో నిర్మించి ఉన్నావు. నీ పోలికలోనే నివసించుమన్నావు. నీవు నన్ను ఎన్నుకున్నావు. నీ కొరకై నీ కృపలో నీవు నన్ను ఎన్నుకున్నావు. నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. గ్రహించి నాశ్రయమైనావు. నా వేదనలు భరించి నన్నాదుకున్నావు. నా శ్రమలు సహించి నాగాశ్రయమైనావు. నా వేదనలు భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చూచుకున్నావు. నన్ను దాచి ఉన్నావు. నన్ను నీలో చూచుకున్నావు. నన్ను దాచి ఉన్నావు. హల్లెలూయా యేసయ్యా. నీది నాలో నా సర్వస్వము నీలో. నీ సంపద నాలో నా సర్వము నీలో. నీ సన్నిధి నాలో నా సర్వము నీలో. నీ సంపద నాలో నా సర్వస్వము నీలో. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువానందివే. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువానందివే. అద్భుత ప్రేమ సంకల్పం. ఓ మీ అద్భుత ప్రేమ సంకల్పం స్వామి. ఓ నీకేమి చెల్లింటున్న రాజా. హల్లెలూయా రాజా. ఎంతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీవెనలన్నీ
ఘనమైన స్తుతి పాత్ర సయ్యా, హల్లెలూయా, సయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈ సమయంలో మన మధ్యలో ఝాన్సీ గారు ఉన్నారు. వారు ఒక పాట పాడతారు. అందరం నేర్చుకుందాం. ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా, ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినావయ్యా ప్రాణమిచ్చినావయ్యా, రక్తమిచ్చినావయ్యా ప్రాణమిచ్చినావయ్యా, ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా, ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా, ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినావయ్యా ప్రాణమిచ్చినావయ్యా, జాలిగా నన్నే చూసినావయ్యా, రక్తమిచ్చినావయ్యా ప్రాణమిచ్చినావయ్యా, జాలిగా నన్నే చూసినావయ్యా, నా ప్రాణనాథుడా నా ప్రాణయేశ్వరుడా, నా ప్రాణనాథుడా నా ప్రాణయేశుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాథుడా, నా ప్రాణనాథుడా నా ప్రాణయేశ్వరుడా, ప్రాణములో ప్రాణమై ఉన్న నాథుడా, ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినావయ్యా ప్రాణమిచ్చినావయ్యా, ఏ మంచి లేకున్నా నన్ను ఎంచుకున్నావు, ఏ మంచి లేకున్నా నన్ను ఎంచుకున్నావు, అర్హతలే లేకున్నా ఏ గుణిగా చేశావు, అర్హత లేకున్నా ఏ గుణిగా చేశావు, నన్ను నిన్ను చూడకున్నా నిన్ను నీవు చూశావు, రక్తమిచ్చినావయ్యా ప్రాణమిచ్చినావయ్యా, నా ప్రాణనాథుడా నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాథుడా, విడువక నాయడ కృప చూపుచున్నావు, విడవక నాయడల కృప చూపుచున్నావు, జ్ఞానమే లేకున్నా నన్ను ఎంచుకున్నావు, జ్ఞానమే లేకున్నా నన్ను ఎంచుకున్నావు, జ్ఞానముతో నింపి గానిగా చేశావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ సమయంలో ఆయన మన యొక్క చిన్న హృదయాల్లో నివసించాలని ఇష్టపడుతున్నాడు. మట్టి నుంచి మహిమకు మనల్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నా చిన్ని హృదయంలో నా గొప్ప దేవుని ఆరాధించునని పాడుతూ ఆయన నామమును మేము పరుద్దాం. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించును, పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్, నా చిన్ని హృదయముతో ఆ గొప్ప దేవుని ఆరాధించెదన్, పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే, ఓ సనా ఓ సనా రానున్న రాజుకే, ఓ సనా ఓ సనా
నుండి తీయబడితిని, మరలా మట్టికే చేరుదును. మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికే చేరుదుము. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. హోసన్నా 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 యూదుల రాజుకే. హోసన్నా Holy Spirit, రానున్న రాజుకే. నీ కృపతో సరిచేసితివే, అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. హోసన్నా 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 యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. యాత్రలో నాకున్న ఆశంతయు, ఈ లోక యాత్రలో Raise up to heaven. Let us make children and stand side and among the members. వరకు నీ పేరే ప్రకటించాలని, నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. అందరం హృదయపూర్వకంగా రెండు చేతులను పైకెత్తి ప్రభువుకు మనముగా సమర్పించుకుందాం. మనముగా ఎప్పుడైతే అర్పించుకుంటామో మన అడుగులు తడబడినా కానీ ఆయన మన అడుగులను స్థిరపరిచి మన మార్గములను స్థిరపరిచి ఆ దరికి చేర్చడానికి ఇష్టపడుతున్న దేవుడిని మనం కలిగి ఉన్నాం కనుక హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరము మనముగా సమర్పించుకుంటాం. యేసయ్యా, ఈరోజు నుంచి ప్రభువా మీరు నేను చెప్పినట్టు వింటాను ప్రభువా. నా అడుగులను ప్రభువా స్థిరపరచండి, నా మార్గములను సరళపరచండి రాజా. మా చేతి పనులను దీవించండి. మీరు చెప్పినట్టు ప్రభువా మేము విన్నప్పుడు మా బాధ్యతను ప్రభువా మీరు నిర్వహించడానికి ఇష్టపడుతున్నవాడు. నా చిన్ని హృదయాన్ని ప్రభువా నేను మీకు అర్పిస్తాను, మీకు మాత్రమే ప్రభువా నేను అర్పిస్తాను రాజా. నా లోనికి రండి అని చెప్పేసి హృదయపూర్వకంగా ఎంతమంది లైవ్ చూస్తున్నారు మీరు కూడా రాజా నేను నీకు సమర్పించుకుంటున్నాను, నా జీవితాన్ని ప్రభువా మీకు అర్పిస్తున్నాను.
Just take care of me, O Lord. Take care of me, O Lord. Take care of me, O Lord. ప్రభువా, నా అడుగులను స్థిరపరచండి స్వామి. నా మార్గములను సరళపరచండి రాజా. నా అడుగును స్థిరపరచండి. నీ సేవలో ప్రభువా నన్ను వాడుకునండి. నీ రాజ్యములో ప్రభువా నన్ను చేర్చుకునండి. అనేకులను ప్రభువా నీ వైపు మరచవలే. యోధులుగా ప్రభువా, నీ ప్రియ శిష్యులనుగా ప్రభు మమ్మల్ని చేర్చుకునండి. Cry unto God, cry unto God. Oh, Holy Spirit. Thank you, Master. God, speak to me. Lord, speak to me, O Master. My God, my Lord, speak to me. Hold my hand, O Lord. Take control of me. Take control of me, O Lord. నీ కంట్రోల్లోకి ప్రభు నన్ను తీసుకునండి. నీ కంట్రోల్లోకి ప్రభు నన్ను తీసుకునండి. నా మార్గమును స్థిరపరచండి, సరళపరచండి. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. హోసనా హోసనా యూదుల రాజుకే. హోసనా హోసనా రానున్న రాజుకే. హోసనా 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 యూదుల రాజా, యూదుల మహారాజా, నీకే స్తోత్రము స్వామి. హోసనా హోసనా రానున్న రాజుకే. థ్యాంక్ యూ లార్డ్. రానున్న మహారాజా వందనాలు. థ్యాంక్ యూ జీసస్. Thank you, Holy Spirit. Hallelujah. Thank you, We Lord. surrender ourselves, Father. Oh, Jesus. We surrender ourselves, Lord. తండ్రి మీకు మహిమ 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 చెల్లిస్తున్నామయ్యా. మమ్మల్ని మేము మీకు సమర్పిస్తున్నాము తండ్రి. అయ్యా మమ్మల్ని దర్శించండి ప్రభువా. మాలోని ప్రభువా ప్రతి చీకటిని తీసివేసి దేవా నీ మహిమతో అభిషేకించండి తండ్రి. మా నీతిని కాదు గాని ప్రభువా నీ నీతి చేత మమ్మల్ని నింపండి ప్రభువా. తండ్రి మీకు మహిమ చెల్లిస్తున్నాము రాజా, మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు నీ కృపలో కాపాడి భద్రపరిచి నడిపించిన విధానమును బట్టి ప్రభువా మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. తండ్రి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము రాజా. థ్యాంక్ యూ జీసస్. అయ్యా మీకు మేము సమర్పిస్తుండగా ప్రభువా మమ్మల్ని ఓవర్టేక్ చేయండి. మమ్మల్ని నా తండ్రి మీరు స్వాధీనపరచుకోండి ప్రభువా. మాతో మాట్లాడండి. మా జీవితాలను ప్రభువా నా తండ్రి మీ కొరకు సమర్పిస్తుండగా తండ్రి మీరు మమ్మల్ని నడిపించి మీ రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ఈ చిన్న ఆరాధన సమర్పించి అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Good morning. అందరు బాగున్నారా? ఓకే, సీజన్ చేంజ్ అవుతుంది. చేంజ్ అయిపోయింది. సడన్గా అధికమైన వర్షాలు ఎండలు, వేడి గాలులు కదా. ఇలాంటి సీజన్లో ఉన్నా కానీ ప్రభు మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు కదా. ఎండ దెబ్బ కానీ వడ దెబ్బకి కానీ గురి కాకుండా
ప్రభువు మనల్ని కాపాడుతున్నందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం కదా. అలానే ఈ లోకంలో చూసినట్టయితే అనేకమైన పరిస్థితులు గుండా ప్రపంచం పోతా ఉన్నది. ఈ దేశ ప్రజలు కూడా అనేకమైన ఇష్యూస్ గుండా పోతున్నాయి కదా. పాలిటిక్స్ కానీ, న్యాచురల్ కలామిటీస్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటున్న సీజన్లో మనం ఉన్నాం. అవునా? అంతేనా? ప్రభు చెప్పారు, అంచె దినములలో, అపాయకరమైన దినములలో ఉన్నాం మనం కదా. అపాయకరమైన దినములు, అంచె దినములు. ఎప్పుడైతే ప్రభువు మరలా రాబోతున్నాడో ఆ కాలపు సూచనలు ఏంటిదంటే, మనుషుల మీదకి మనుషులు, రాజ్యాల మీదకి రాజ్యాలు, ప్రేమలు చల్లారిపోయే కాలంలో, అలానే ఏంటిది ప్రకృతి వైపరీత్యాలు, ఇలాంటివన్నీ జరుగుతున్న కాలం ఉన్నాయా, కనిపిస్తున్నాయా అంటే ప్రభు త్వరలో రాబోతున్నాడు అని అర్థం కదా. ఈ కాలంలో మనం చూసినట్టయితే అలానే జరుగుతుంది. ప్రపంచంలో చూసినట్టయితే అక్కడక్కడ యుద్ధములు, అక్కడక్కడ న్యాచురల్ కలామిటీస్ లైక్ ఎర్త్ క్విక్స్ కానీ, హెయిల్ స్ట్రోమ్స్, ఎప్పుడు చూడని, ఇంతవరకు మనము కని విని ఎరగని లాంటి పరిస్థితులు చాలా జరుగుతూ ఉన్నాయి. మనుషుల మీదకి మనుషులు పడుతూ ఉన్న సీజన్లో ఉన్నాం. ఒకే ఇంట్లో వారికి కూడా పడని స్థితిలో చూస్తూ ఉన్నాం. ఆ స్థితిని మనం చూస్తూ ఉన్నాం. చూస్తున్నారా? అలాగనే దేశాల మీదకి దేశాలు యుద్ధాలు చేసుకుంటున్న సీజన్లో కూడా ఉన్నాం. యుద్ధం నడుస్తున్నాయండి కదా. ఏ దేశానికి యుద్ధం నడుస్తుంది? ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, వీటన్నిటికి సంబంధించింది. అలానే అప్పుడు ఆ కాలంలో స్టార్ట్ అయిన యుక్రెయిన్ యుద్ధం ఏమైందో దాని గురించి కూడా అది ఆగిపోయినట్టు ఈ రోజు వరకు వార్త కనిపించలేదు. చూసారా? ఇంటర్నెట్లో ఎత్తుకుతే కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా ఇయర్స్ దాటుతున్నా కానీ కంటిన్యూ అవుతుంది. ఇలాంటి సీజన్లో ఉన్నామంటే ఏంటిదని అర్థము? ప్రభువు రాకడ అతి త్వరలో ఉందన్నట్టు. సరే, యుద్ధం నడుస్తున్నప్పుడు అనేకమైన పరిస్థితుల గుండా మనము వెళ్తూ ఉంటాం. అనేకమైన చెప్పాలంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ దేశాలకి ట్రేడింగ్ తగ్గిపోయినప్పుడు ఇన్కమ్ తగ్గిపోతుంది. దేశపు ఇన్కమ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో జనులకి కూడా, సిటిజన్స్కి కూడా వర్క్ ఇవ్వటము కష్టమైపోతుంది. ఎప్పుడైతే వర్క్ దొరకటం, సిటిజన్షిప్కి ఎప్పుడైతే తగ్గిపోతుందో, వర్క్ దొరకదో, అప్పుడేమవుతుంది? ఇంట్లో తినడానికి ఫుడ్ దొరకదు. సో కరువు వచ్చినట్టు కదా. ఇప్పటికే మన దేశంలో చూసినట్టయితే ఎప్పుడైతే యుద్ధం అనేది స్టార్ట్ అయిందని విన్నామో వెంటనే ఏమైందండి? గ్యాస్ షార్టేజ్ అయిపోయింది. ఇంకా హైలైట్ ఏంటిదంటే ఆన్లైన్ వెబ్సైట్లలో చూస్తున్నట్టయితే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ కానీ, అదేమంటారు, ఇండక్షన్ స్టవ్స్ కూడా షార్టేజ్ అంట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉంటున్నాం. అంటే ఇంకొన్ని రోజులు పోతే ఇది దొరుకుతాయో లేవో, ఫ్యూయల్ కూడా రేట్లు పెరుగుతాయేమో చెప్పలేం. ఎప్పుడైతే ఫ్యూయల్ రేట్ అయితే పెరిగితే ఏమవుతుంది? ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుద్ది. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగిందంటే ఆటోమేటిక్గా రేషన్ కాస్ట్ పెరిగిపోయేది. అవునా? ఎందుకు? వేరే దగ్గర పండిన దాన్ని ఇక్కడ మన దగ్గర పండిన దాన్ని ఇంకో చోటికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది. మన దేశంలోనే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కాక వేరే దేశం నుంచి మన దేశంకి, మన దేశం నుంచి ఇంకో దేశంకి కూడా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పెరుగుతూ ఉంటాయి, నడుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ డీజిల్ కానీ ఈ ఫ్యూయల్ కాస్ట్ పెరిగిందంటే ఆటోమేటిక్గా వాటి రేట్లన్నీ, గూడ్స్ రేట్లన్నీ పెరిగిపోతాయి. సో అవి మనం కొనుక్కోలేని పరిస్థితులు. చాలామంది చూసినట్టయితే ఈ పరిస్థితులన్నీ ఆలోచించినప్పుడు మనశ్శాంతిని కోల్పోయిన వారుగా ఉంటున్నారు. అయ్యో నా ఫ్యూచర్ ఎట్లా,
నాకు తినడానికైనా తిండి దొరుకుద్దా? గవర్నమెంట్ ఏమన్నా చేస్తుందా లేదా? గవర్నమెంట్ అందించినవో కానీ ఏమన్నా చేసినా కానీ నా వరకు అందుద్దా లేదా కదా? అలాంటి సిచ్యువేషన్ గుండా శాంతిని కోల్పోయి ఏడైనా నాకు ఏమన్నా దొరుకుద్దా అని చెప్పేసి ఆలోచిస్తున్న జనాలు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది నాకు తినడానికి ఫుడ్ దొరుకుద్దా? నా పిల్లల భవిష్యత్తు ఏంటిది? నా పిల్లలకి నేనేమన్నా పెట్టగలుగుతానా లేదా? ఈ వాతావరణం చూసినట్టయితే చాలా వ్యత్యాసంగా ఉన్నది, డిఫరెంట్గా ఉంది. నేను ఊహించుకున్న ఒకటి, జరుగుతున్నది ఇంకోటి అనే సిచ్యువేషన్ గుండా పోతా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వారికి ఒక శుభవార్త ఏంటిదంటే దేవుడు పిలుస్తున్నాడు వాళ్ళని. మాథ్యూ 11:28. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాను కదా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఆమేన్. ఏం చెప్తున్నాడంటే నా దగ్గరకు వస్తే నీకు విశ్రాంతిని ఇస్తా అని చెప్తున్నాడు కదా. మన కాడిని మోయటానికి దేవుడు ఇష్టపడుతున్నవాడు. ఎప్పుడు మన ప్రయాసాలను తీసుకుని వెళ్ళి ప్రభు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, మన సిచ్యువేషన్స్ని తీసుకొని వెళ్ళి ప్రభు మందు వేసినప్పుడు మన సిచ్యువేషన్స్ అన్నిటిని కామ్ చేయడానికి ఇష్టపడుతున్నవాడు. మన ప్రయాసమును తీసేసి మనల్ని ఆదరించడానికి ఇష్టపడుతున్నవాడు. మనకు శాంతి సమాధానం అనుగ్రహిస్తానికి ఇష్టపడుతున్నవాడు కదా. జాన్ 14:27 చూసినట్టయితే ఐ విల్ గివ్ పీస్, ఐ విల్ లివ్ విత్ యూ, మై పీస్ ఐ విల్ గివ్ టు యూ అంటున్నాడు. నా శాంతిని నీకు అనుగ్రహిస్తున్నా అంటున్నాడు. ఎప్పుడైతే ప్రభువు దగ్గరికి ఎప్పుడైతే మనం ప్రభు దగ్గరికి వెళ్తామో, యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు మన భారమును తొలగించి మనకి శాంతిని అనుగ్రహించడానికి ఇష్టపడుతున్న దేవుడు. లోకంలో చూసినట్టయితే సిచ్యువేషన్స్ మనల్ని కృంగదీస్తూ ఉండొచ్చును. నా ఫ్యూచర్ ఏంటిది, నా రేపు అంటే ఏంటిది అని చెప్పేసి ఎంతోమంది మనం ఉంటుండొచ్చును. స్టూడెంట్స్ని చూసినట్టయితే ది రైట్ ఎగ్జామ్స్, అయ్యో నాకు ఎంత టఫ్ వస్తుందో, నేను పాస్ అవుతానో లేదో అని చూస్తూ ఉండొచ్చును. కానీ దేవుడు ఏమంటుండు, నీ ప్రయాసాన్ని తీసుకొని వచ్చి నా ముందు పెట్టు, ఐ విల్ రీస్టోర్ ఎవ్రీథింగ్ అని చెప్తున్నాడు. ఐ విల్ గివ్ యూ మై పీస్ అని చెప్తున్నాడు కదా. నా దగ్గరికి వచ్చినప్పుడే నీకు విశ్రాంతిని, శాంతిని అనుగ్రహిస్తానికి ఇష్టపడుతున్న దేవుడు. అలానే జాన్ 16:23 ఆ దినమున మీరు దేన్ని గూర్చి నన్ను అడుగరు, మీరు తండ్రి నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమంటున్నారండి? నన్ను ఏం అడిగితే అది అనుగ్రహిస్తానికి అనుగ్రహిస్తా అని చెప్తున్నాడు. తండ్రిని మనం అడిగినప్పుడు కదా, మనం కూడా ఒక పేరెంట్స్గా మన పిల్లలు మనల్ని ఏమన్నా అడిగితే మనం ఏం చేస్తామండి? దాన్ని తెచ్చియడానికి ఇష్టపడతాం కదా. మేబీ ఒక 1-2 days లేట్ అవుతుండొచ్చు, 1 week లేట్ అవుతుండొచ్చు వాళ్ళు అడిగిన కోరికను తీర్చడానికి. సమ్టైమ్స్ 1 month లేట్ అవుతుండొచ్చు. కానీ దాన్ని ఇయ్యడానికి వాళ్ళు చెప్పిన ఆ కోరికను తీర్చడానికి, వాళ్ళు అడిగిన కోరికను తీర్చడానికి మనం ప్రయాసపడతాం, ఇస్తాం. అదే తండ్రి కూడా నా పేట నన్ను అడగండి నేను ఇస్తా అంటుండు. పరమ తండ్రిని మనం అడిగినప్పుడు మనకు కావాల్సిన అవసరతలను తీర్చడానికి ఇష్టపడుతున్న దేవుడు. మనం తండ్రిని అడిగినప్పుడు మన అవసరతలని
తీరుస్తా అంటున్నాడు, మన నీడ్స్ని తీరుస్తా అంటున్నాడు. తండ్రిని మనం ఏమడగాలి? అయ్యా, నా ప్రయాసమును తీసేసి నాకు శాంతిని అనుగ్రహించండి, నా అవసరతలను తీర్చండి అని అడిగితే తండ్రి మనకు అనుగ్రహిస్తానికి ఇష్టపడుతూ ఉన్నాడు కదా. గాడ్ ఈజ్ యువర్ ప్రొవైడర్. మైట్ బి లోకంలో ఎలాంటి సిచ్యువేషన్ అన్న ఉండొచ్చును కాక, గాడ్ ఈజ్ యువర్ ప్రొవైడర్. జెహోవా జైరా ఈజ్ విత్ యూ కదా. దేవుడు నీ ప్రొవైడర్గా ఎప్పుడైతే ఉంటాడో ప్రతిదీ, దేవుడు మనకి ప్రొవైడర్గా ఎప్పుడు ఉంటాడు? మనం ఆయన దగ్గరికి మన ప్రయాసను మన భారమును తన మీద మోపినప్పుడు, తన దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి కావాల్సిన అవసరతలను తీర్చడానికి, మనకు కోల్పోయిన శాంతిని మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కదా. గాడ్ వాంట్ మీట్ ఎవ్రీథింగ్స్, నీ నీడ్స్, ప్రతి ఒక్క నీడ్స్ని ఆయన తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఫిలిపియన్స్ 4:19 ప్రకారం కూడా చూసినట్టయితే మన ప్రతి అవసరతను ప్రభువుని అడిగినప్పుడు ఇయ్యటానికి ఇష్టపడుతున్నాడు. ఎవరికైనా జ్ఞాపక శక్తి తక్కువ ఉన్నదా? గో టు గాడ్, ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఏదైనా అవసరతలు ఉన్నాయా? దేవుణ్ణి అడగండి, అనుగ్రహిస్తాడు. ఎవరైనా నీకు ఆరోగ్యం కావాలా? ప్రభువుని అడగండి, హీ విల్ హీల్ యూ. ఎప్పుడైతే మనం ప్రభు దగ్గర మన ప్రయాసమును వదిలినప్పుడు ఆయన మనల్ని శాంతితో నింపడానికి ఇష్టపడుతున్న దేవుడు కదా. మోషేని చూసినట్లయితే మోషే ఇశ్రాయేలీలని తీసుకొని వెళ్తా ఉన్నాడు కదా. అరణ్య మార్గము గుండా ఐగుప్తు నుంచి కానాన్ దేశంకి తీసుకెళ్తానికి పోతా ఉన్నాడు. మోషే తీసుకెళ్తున్న ఆ పరిస్థితి ఎలాంటి? సర్వ సమృద్ధిలో తీసుకెళ్ళిండా? కొన్ని లక్షల మందిని సర్వ సమృద్ధిలో తీసుకెళ్ళిండా, లేకపోతే కరువు కాలంలో తీసుకెళ్ళిండా? కరువు కాలంలో తీసుకెళ్ళిండు. కరువు కాలంలో అసలు వాళ్ళు వంట చేసుకోవడానికి కూడా ఏం లేని స్థితిలో తీసుకొని వెళ్తే మోషే ప్రభువుని అడగక ఏం చేశాడండి? మన్నాను కురిపించాడు. అంటే కరువులో నువ్వు కూడా దేవుణ్ణి అడిగినప్పుడు నీకు కావాల్సిన ప్రతి అవసరతని తీర్చడానికి ఇష్టపడుతున్నాడు కదా. జాషువా 1:5 ప్రకారం మోషేను నడిపించిన దేవుడు ఈ కష్టకాలంలో నేను నడిపిస్తా అని చెప్పి ప్రామిస్ చేస్తున్నాడు. అలాంటి ప్రామిస్ని కలిగిన మనము, ప్రామిస్ చేసిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ప్రభుకి గొప్పగా స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం కదా. ఈ పరిస్థితులను చూసినప్పుడు అనేకమైన కదా. మొన్న చూసినట్టయితే మాది గ్యాస్ అయిపోయిందంట, సిలిండర్ 2 సిలిండర్లు ఉండాలి, ఒక సిలిండర్ అయిపోయింది, బుక్ చేద్దామని చెప్పేసి చూస్తే 21 వరకు బుక్ అవ్వదన్నారంట. అంతకుముందు ఒక 5 డేస్లో బుక్ చేస్తే వెంటనే మళ్ళీ వచ్చేసేది. కానీ ఇప్పుడు 45 డేస్ అయితే కనుక బుక్ చేయడానికి కూడా రిలేషన్స్ గుండా వెళ్తున్నాం మనం. కానీ దేవుడి మీద ఆధారపడ్డప్పుడు మనకి ప్రతిదీ అవసరం తీర్చడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఇలాంటి సిచ్యువేషన్స్, ఈ గ్యాస్ గురించి కానీ, ఇండక్షన్ స్టవ్ల గురించి కానీ, ఇలాంటి వాటి గురించి ఆలోచన చేసినప్పుడు అయ్యో మనకి ఫుడ్ అన్న దొరుకుద్దా లేదా? కొంతమంది మాకు ఫోన్ చేస్తూ ఉంటారు, రిలేటివ్స్, వాళ్ళు మన వెల్ విషర్స్ కదా, రేట్లు పెరుగుతాయేమో, వస్తువులు కొనుక్కొచ్చుకోండి. సరే, మనం అట్లా అని చెప్పేసి ఎక్కువ అవసరం లేకపోయినా 4 నెలలకు కావాల్సినంత ధాన్యాన్ని కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? అవి పురుగులు పడితే ఒకటి, అది తర్వాత విషయం. వేరే వారికి లేకుండా నువ్వు అడ్వాన్స్గా 4 నెలలకు 5 నెలలకు తీసుకుని వచ్చి ఇంట్లో స్టోర్ చేసుకుంటే నీ పక్కవాడి గురించి అర్థమైందా కాన్సెప్ట్? వారానికి సరిపడే ఎక్స్ట్రా తెచ్చుకున్నావా, ఫైన్. 1 ఇయర్కి కావాల్సినంత ఎక్స్ట్రా స్టోరేజ్ నీకు ఎందుకు? పక్కవారిని హింసిస్తున్నావు కదా, వారికి దొరకకుండా ఉంటుంది కదా. వాళ్ళు 4 నెలలు తినాల్సిన ధాన్యాన్ని ముందే నువ్వు స్టోర్ చేసుకుంటున్నావు కదా.
మనమంతా సెల్ఫిష్గా ఉండొద్దు కానీ ఉండకుండా ఏం చేయాలి? అయ్యో ఆ ఫ్యూచర్లో నాకు దొరుకుద్దో లేదో ప్రభువా, నాకు ఆ కాలంలో కూడా నాకు అనుగ్రహించని ఈరోజు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ధాన్యానికి ప్రభు ఆజ్ఞాపించడానికి ఇష్టపడుతున్నాడు. నీకు కావలసిన ధాన్యానికి ఆజ్ఞాపిస్తాడు, నీకు సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తానికి ఇష్టపడుతున్నాడు కదా. ఏలియా కాలంలో చూసినట్టయితే సారెపతు విధవరాలు కొద్దిగా ఉన్న పట్టెడు పిండితోటి ఆమె అప్పము చేసుకొని తన చిన్న అప్పము చేసుకొని తన కుమారుడు తను తినేసి చనిపోదాం అనుకున్నాడు. కానీ దేవుడు ఆడకి ఏం చేశారు? సారెపతు విధవరాల దగ్గరికి ఏలియాను పంపించారండి. ఏలియాను పంపించి ఏలియా పోయి ఏం చెప్పారు? నాకు ఒక అప్పం చేసి అమ్మా అని అడిగితే, అయ్యో ఈ కొద్దిగా ఉంది, దాంతో చిన్న అప్పం చేసుకొని చిన్న రొట్టె ముక్క తయారు చేసుకొని నేను నా కొడుకు తినేసి చనిపోదాం అనుకున్నాను. కానీ వెంటనే ఏలియా అన్నాడు, ఏంటిది? కొద్దిగా ఫస్ట్ నాకు కొద్దిగా చేసి ఇవ్వండి, ఆ తర్వాత మీరు కూడా తినండి. నేను చెప్పేంత వరకు మళ్ళీ వర్షం పడేంత వరకు నీకు నీ తొట్టిలో పిండి కానీ నీ బుడ్డిలో ఆయిల్ కానీ అయిపోవని చెప్పాడు. వెంటనే ఆ మాట పట్టుకొని ఆమె తీసుకొని వెళ్ళి ఫస్ట్ రొట్టెని ఏలియాకి ఇయ్యగా మరలా వర్షం వచ్చేంత వరకు, అంటే 3.5 సంవత్సరాలండి వర్షం ఆగిపోయింది. మంచు కూడా కురవలేదు. మరలా మంచు కురిసి వర్షం కురిసేంత వరకు దేవుడు సారెపతు విధవరాల్ని పోషించినవాడు, ఏలియాని పోషించినవాడు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. అదే దేవుడు మనల్ని కూడా పోషించడానికి ఇష్టపడుతున్నాడు. యుద్ధాలు ఇంకెన్నన్నా రానియండి, కరువు బారిన దేశమంతా పడనియండి, ప్రభువుని నమ్మిన వారిని, ప్రభువు మీద మన భారం వేసిన వారిని పచ్చిక బయల్లోని సంచరింప చేయడానికి ఇష్టపడుతున్నాడు కదా. శామిష్ చెప్తున్నాడు, కీర్తనకారుడు చెప్తున్నాడు కదా, గాఢాంధకారుల వైపులో నేను సంచరించినను అపాయము నాకు రాదు. అలాగనే తన దండము మనల్ని ఆదరిస్తుంది. యెహోవాని మనం కాపరిగా చేసుకోవాలి. ఎప్పుడైతే మనం కాపరిగా చేసుకొని మనల్ని ఎప్పుడైతే మనం తనని తండ్రిగా మనం ఉంచుకుంటామో, ఏది అడిగినా తన నామం ఏది అడిగినా అది అనుగ్రహిస్తానికి ఇష్టపడుతున్నాడు. మీ అవసరతల కొరకు వేరే వ్యక్తుల మీద ఆధారపడతాం కాక ప్రభువు మీద ఆధారపడతాము స్టార్ట్ చేయండి కదా. కొంతమందికి ఈ బిల్డింగ్ తెలియవచ్చును. ఈ బిల్డింగ్ కొన్ని లక్షలు పెడితే కట్టబడింది. ఈ బిల్డింగ్ చాలామంది కొన్ని లక్షలు పెడితే కట్టబడింది అని చెప్పేసి అనుకుంటారు. కానీ మేమేమంటామో తెలుసా? మా మమ్మీ పాప వల్ల ప్రార్థన, కన్నీటి ప్రార్థననే ఈ బిల్డింగ్ని కట్టించింది. ఈ బిల్డింగ్ స్టార్ట్ చేసేటప్పుడు వి డోంట్ హ్యావ్ ఎ పైసా, ఒక సింగిల్ పెన్నీ లేదు. కానీ ఓన్లీ మా ముందర ఎవరున్నారంటే దేవుడు మాత్రమే ఉన్నాడు. బయట చూసినట్లయితే ఏమంటారు, రెంట్స్ పెరిగిపోతూ ఉన్నాయి. అయ్యో సొంత ఇల్లు కావాలి అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటే దేవుడు మా దగ్గర రూపాయి లేవు, మా పప్ప బ్యాంక్లో కానీ మమ్మీ బ్యాంక్లో కానీ మా దగ్గర కానీ. అలాంటి సిచ్యువేషన్స్లో దేవుడు ప్రొవైడ్ చేశాడు. హీ ఈజ్ అవర్ ప్రొవైడర్. వి స్ట్రాంగ్లీ సేస్, వి ప్రౌడ్లీ సేస్. అదే మాకు ఇచ్చిన దేవుడు, మమ్మల్ని బ్లెస్ చేసిన దేవుడు మిమ్మల్ని కూడా బ్లెస్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రపంచం మొత్తం కరువులో ఉండనీగాక. సింహం పిల్లలైనా లేమికొంటాయేమో కానీ ప్రభువుని ఆశ్రయించిన నీకు ఏ మేలు కొదవగా ఉండదు. ఎంతమంది నమ్ముతున్నారు? నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఓకే, అందరు అల్లట్టుకున్నారు. ఓకే, ప్రైజ్ గాడ్. ద వన్ హూ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ఎర్త్, ఆయన నువ్వు కలిగి ఉన్నావు. ఆయన దగ్గర సర్వ సమృద్ధి ఉన్నది. లోకం నిన్ను భయపెట్టవచ్చును,
లోకం నిన్ను భయపెట్టవచ్చును, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నా ప్రియ సంగమా. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తానికి ఇష్టపడతా ఉన్నాడు కదా. Psalms 30:11 ప్రకారం He gonna turn all your mornings into your joy. తెలుగులో చెప్పాలంటే నీ కన్నీటిని నాట్యముగా మార్చడానికి ఇష్టపడుతున్న దేవుడు, నీ సిచ్యువేషన్స్ అన్నిటిని చేంజ్ చేయడానికి ఇష్టపడుతున్న దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు కదా. దీని కొరకు ఏం చేయాలంటే మీరు ప్రార్థన చేయటం మాత్రమే మొదలు పెట్టాలి. when you start to pray, God will meet you all your needs. నేను రీఛార్జ్ చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఓకే, ఈ చిన్ని నాకు తెలియకపోవచ్చును, మీకు ఎంత పెద్ద గొప్పనైన ప్రసంగంగా అనిపించకపోవచ్చును, బట్ ఐ డోంట్ నో ఇది పెద్ద ప్రిపేర్ ఇదే చెప్పాలనేది కూడా కాదు. నా దగ్గర కొన్ని వేరే కాన్సెప్ట్స్ కూడా ఉండే, కానీ ఐ డోంట్ నో ఇది చెప్పాలనిపించింది. ఈ చిన్న షార్ట్ మెసేజ్ని చెప్పాలనిపించి చెప్తున్నాను. గాడ్ వాంట్ బ్లెస్ యూ విత్ ఎవ్రీథింగ్. He want to meet all your needs because you are a son of God and a daughter of God. You are a children of God. Kada Jeremiah 1:5, it's my favorite thing. You are blessed. ఆయన నిన్ను జనముల మీ తల్లి గర్భంలో రూపింపక మునిపే చూసినవాడు, నీ ప్రతి అవసరతని తీర్చడానికి ఇష్టపడుతున్నవాడు. ఎప్పుడు చూశాడండి మిమ్మల్ని? తల్లి గర్భంలో రూపింపక మునిపే, నువ్వు పడక మునిపే చూసిండు, నువ్వు నీ చేతులు కాళ్ళు రాకమునిపే. ఆయన నీ జనని దినము తెలుసును, నీ మరణ గడియలు కూడా తెలుసును. కాబట్టి ఆయన నిన్ను పోషించటానికి, ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు కనుక మనం అందరము ఒక 2 నిమిషాలు నుంచుందామా? ప్రభువా, ఈ టఫ్ సిచ్యువేషన్స్ నుంచి నన్ను నడిపిస్తున్నందుకు వందనాలు అయ్యా. ఎంత టఫ్ ఉన్నా కానీ, ప్రపంచం మొత్తం ఇంకా ఎంత ఇబ్బందులు గుండా పోయినా కానీ, యేసయ్యా నన్ను నడిపిస్తా అని చెప్పేసి ఇష్టపడుతున్నందుకు వందనాలు. నాకు ప్రామిస్ చేసినందుకు వందనాలు అయ్యా. యెహోవా రాఫాగా ప్రభువా నాతో ఉంటా అని సెలవు ఇచ్చినందుకు వందనాలు స్వామి అని చెప్పేసి ప్రతి ఒక్కరము ఆయన చెంతకు చేరినప్పుడు నీ ప్రయాసమును, నీ భారమును తీసేసి ఆయన కలిగిన శాంతిని నీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన శాంతిని ఇవ్వటమే కాక నీకు కావలసిన ప్రతి అవసరతను తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ ప్రతి అవసరతలను తీర్చడానికి ఇష్టపడుతున్న దేవుడు. నమ్మకముగా ప్రభువుకి నీకు నువ్వుగా అర్పించుకో. ఎప్పుడైతే ప్రభువుకి మనం సరెండర్ అయిపోయి నీ భారంను ఆయన మీద మోపుతావో, ఆయన నీ భారంను తీసేయటానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సంగమా, ఇది గొప్పనైనదిగా నీకు అనిపించకపోవచ్చును, ఏదో 5 నిమిషాలు చెప్పేసి వదిలేస్తున్నారులే అనుకుంటున్నాను. But the word is from God. He wanna meet all your needs, my dear church. నీ మార్గములో నువ్వు ప్రభువుకి అర్పించుకో. నీ పరిస్థితులను ప్రభువుకి అర్పించుకో. నీ దుఃఖకరమైన స్థితిని ప్రభువుకి అర్పించుకో. దాన్ని నాట్యంగా మార్చడానికి ఇష్టపడుతున్న దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. మోషేను నడిపించిన దేవుడు, మోషే ద్వారా అనేకులను నడిపించిన దేవుడు అని, అదే దేవుడు నిన్ను కూడా నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను బట్టి నీ కుటుంబాలను దీవించడానికి ఇష్టపడుతున్న దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. ఆయనకి నువ్వు నీ మార్గమును ప్రభువుకు అర్పించు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే.
నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. Bless your name, Holy Spirit. హోసన్నా హోసన్నా నీ చిన్ని హృదయాన్ని తనకు యూదుల పూర్వకంగా పాడు ప్రియ రాజుకే. హోసన్నా. హోసన్నా హోసన్నా రానున్న మహారాజా వందనాలు. రానున్న రాజుకే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. యేసయ్యా, మీరు నాకుంటే హోసన్నా హోసన్నా నా కాడిని సులువుగా చేయడానికి ఇష్టపడుతున్నవాడా వందనాలు. రాజుకే. నా కాడిని సులువుగా చేయడానికి ఇష్టపడుతున్నవాడా వందనాలు. హోసన్నా కోల్పోయిన నా శాంతిని రానున్న మరలా నాకు అనుగ్రహిస్తానికి ఇష్టపడుతున్నందుకు వందనాలు రాజా. థ్యాంక్ యూ జీసస్. ఎవరికి వారు హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకున్నాండి. థ్యాంక్ యూ స్పిరిట్. ప్రభువా, నా పరిస్థితులను ఎరిగిన వాడు, నా స్థితిని చూస్తున్నవాడు, నా సిచ్యువేషన్ని చూస్తున్నవాడు, రేపంటూ ఏంటిదో గమ్యము తెలియని వ్యక్తిగా నేనున్నాను. అయ్యా, నా ప్రతి పరిస్థితిని ప్రభువా నీ ముందర ఉంచుచుండగా అయ్యా నాతో మాట్లాడండి స్వామి. నన్ను ఎత్తుకోనండి ప్రభువా, నన్ను ఆ దరికి చేర్చండి స్వామి. ఈ సిచ్యువేషన్స్ నుంచి బయటికి తీసుకుని రండి ప్రభువా. లోకమంతా కరువులో ఉన్నా కానీ ప్రభువా నాకు సర్వ సమృద్ధిని అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నందుకు వందనాలు రాజా. ఆయన చేసిన మేళ్ళని దేన్ని మరొక, ఇంతవరకు ప్రభువు చేస్తున్న మేళ్ళని దేనిని మరొక జ్ఞాపకం చేసుకుని ప్రభువుకి వందనాలు చెప్పండి. ఇంతవరకు కాపాడిన వాడా, నన్ను ముదిము వచ్చే వరకు ఎత్తుకోవటానికి ఇష్టపడుతున్న వాడా వందనాలని చెప్పండి. థ్యాంక్ యూ జీసస్. Oh, thank you, Lord. Thank you, Lord. Hallelujah. Thank you, Jesus. We bless your name. Thank you, Lord. Thank you, Master God. Thank you, Jesus. జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, మీకు మహిమ 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 చెల్లిస్తున్నాను తండ్రి. సర్వోన్నతుడా, మీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభా, మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, ఈ భూమిపై నా తండ్రి, పరలోకముపై సర్వాధికారము కలిగిన యేసు రాజా, మీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, ఇదిగో నా తండ్రి, ఎంత పరిస్థితి ఎదురైనను, ఎంత ఘోరమైన స్థితి ఎదురైనను, అయ్యా ఇదిగో నేనున్నాను అని నా తండ్రి మాకు వాగ్దానం ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్న దైవమా, మీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము. మమ్మల్ని మేము పరిశోధించుకుని నీ సన్నిధిలో యథార్థవంతమైన వారమై నీతిమంతులమై అయా నిలబడుటకు కృప చూపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, ఇదిగో మా నీతి ప్రభా అయా మురికి గుడ్డతో సమానమని మీరు చెప్పుచున్నారు ప్రభా.
మమ్మల్ని మేము హెచ్చించుకొనకుండా ప్రభా దేవా ఇదిగో నీ కృపలో నా తండ్రి మేము జీవించుటకు అయా కనికరము చూపమని ప్రార్థిస్తున్నాము. దేవా మీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి, మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి ఇదిగో నీ మీద అనుకొని తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభా అయ్యా ఇదిగో నీవు సర్వము చేయు దేవుడు అయి ఉన్నావు తండ్రి, మీకు మహిమ చెల్లిస్తున్నాము ప్రభా. దేవా ఇదిగో నా తండ్రి సరిపదు వెధవరాల్ని పోషించిన దేవుడవు అయ్యా ఇదిగో మాకును చాలిన దేవుడు ప్రభా, మీకు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ఏదో జరుగుతున్నదని భయము కాదు కానీ సర్వాధికారి అయిన దేవుడు నాకు తండ్రి అయి ఉన్నాడని మేము ఎరుగుటకు తండ్రి కృప చూపండి ప్రభా. దేవా ఇదిగో నీవు మాకు తండ్రి అయి ఉండగా అయ్యా ఏ కొరత మాకు లేదు తండ్రి, మీకు మహిమ చెల్లిస్తున్నాము. ఆ నిరీక్షణ నమ్మకముతో మేము జీవించుటకు కృప చూపండి. మహిమ ఘనత ప్రభావములు మీరు పొందమని ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? అందరు బాగున్నారా? ఓకే, ఒక 5 నిమిషాలు మరి